సంచార వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాను. 1906 నాటికి ఈమె 40,000 మంది రోగులకు ఉచిత వైద్య సేవలు అందించను. అలాగే 1909వ సంవత్సరంలో స్త్రీలకు నర్సింగ్ కోర్సులలో శిక్షణ ఇవ్వడం ప్రారంభించను. ఐడా స్కడర్ తన తోటి పనివారి పట్ల, తను విద్య నేర్పించే స్త్రీల పట్ల ఎంతో ప్రేమను కనపరిచేది. అందరూ ఆమెను ఏంజల్ ఆఫ్ మర్సీ అని పిలిచేవారు. ఈమె భారతదేశంలో హాస్పిటల్స్కు ఎంతో అవసరత ఉండడాన్ని గ్రహించి అమెరికాలో ఉన్న ప్రజలకు భారతదేశం యొక్క పరిస్థితులపై అవగాహన కల్పించి అక్కడ ప్రజల సహాయముతో 1918వ సంవత్సరంలో యూనియన్ మిషన్ మెడికల్ స్కూల్ ఫర్ ఉమెన్ అనే పేరుతో స్త్రీలకు MBBS శిక్షణను కూడా ప్రారంభించను. ఆమె మెడికల్ కాలేజ్ను నిర్మించే సమయంలో తరచుగా ఈ పదాలను వాడేవారు. మనము మెడికల్ కాలేజ్ను నిర్మించటలేదు, కానీ దేవుని రాజ్యాన్ని నిర్మిస్తున్నామని. అంతేకాదు, మనము పరిచర్య